విడిపోతున్నాము. ప్రేమించుకొని వివాహాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా క్షణాల్లో ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోతున్నారు. ఇలా కాదని సహజీవనం అని ఒకటి మొదలు పెట్టారు ఈ మధ్య. లివింగ్ రిలేషన్షిప్ అంటే అదేమిటో మనకు తెలియదు. దాంట్లో రిస్క్ ఉంటుందట, పిల్లలు కనాల్సిన పని లేదు, విడాకులు తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. దీన్ని హైలైట్ చేస్తున్నారు మన వామపక్ష మేధావులు. ఏంటి మన కర్మ, ఇది చాలా మంచిదని. సరే, అటువంటిది పరిస్థితుల్లో ద హోలీనెస్ ఆఫ్ అవర్ ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ అనేది రామాయణము మనకు చెబుతున్నది. ఆఖరికి భార్య లేదు, అప్పుడు వైరాగ్యం కోట్ చేశారు నిర్వచనోత్తర రామాయణాన్ని. పసిడిని సీతా ప్రతిమనొడగూర్చుకొని హృద్గత ఖేదములో నడచి, లోకమున్న ఖేదాన్ని అడుచుకొని బంగారంతో అమ్మవారిని చేసుకొని యాగం చేశాడు, కానీ భార్య లేకుండా చేయలేదు. ఇక్కడ మన భారతీయ సమాజంలోనే కాదు, పాశ్చాత్య సమాజంలో కూడా మనం అనుకుంటాం, కానీ వివాహ వ్యవస్థకు ఎక్కువ విలువ ఉన్నది చెప్తున్నారు. విలియం కాన్గ్రేవ్ అనేటువంటి ఒక రచయిత 1700 సంవత్సరంలో ఒక నాటకం రాశారు. దాని పేరు వే ఆఫ్ ది వరల్డ్, లోకం తీరు అంటాం చూసారా. దాంట్లో వివాహ వ్యవస్థను గురించి ఆయన చాలా విశ్లేషణగా చేశారు, కానీ అది కామెడీ, రొమాంటిక్ కామెడీ. దాని గురించి చెబుతూ ఒక క్రిటిక్, ఒక విమర్శకుడు ఇలా చెప్పారు: marriages can be successful only when the otherness of the other individual is identified and respected. ఎప్పుడు వివాహాలు విజయవంతం అవుతాయంటే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, ఇద్దరికి ఆ పదం ఆయన సృష్టించాడు. అదర్నెస్ అనే పదం లేదు, నౌన్ లేదు ఇంగ్లీష్లో. అదర్ అనే అడ్జెక్టివ్ ఉంది కానీ అదర్నెస్ లేదు. అదర్నెస్ ఆఫ్ ది అదర్ ఇండివిజువల్ ఈజ్ ఐడెంటిఫైడ్. అంటే ప్రతి ఒక్కరి భార్యాభర్త అన్న తర్వాత అంత అన్యోన్యంగా ఎప్పుడు ఉండదు వ్యవహారం. ఆపోజిట్ ఫ్యాకల్టీస్ అనే కలుపుతాడు భగవంతుడు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ కాంప్రమైజ్ అయ్యి, అడ్జస్ట్ అయ్యి, వాళ్ళలో ఉన్న లోపాలను వీళ్ళు గమనించి గుర్తించి కలిసి వెళుతూ ఉంటారు అని మహానుభావుడు చెప్పాడు. రామాయణంలో కూడా మనకు అదే తెలుస్తుంది. ఇక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ వారు కళ్యాణకాండంలో సీతారాముల తత్వాన్ని గురించి ఒక విషయం చెప్పారు. ఏమిటంటే భూమి ఆకాశం యొక్క సమాహరణమే వివాహము. అప్పుడు ఆ దాంపత్యము ఆత్మరోదసిని కాంతిమయం చేస్తుంది. భూమి నుంచి దిగి వచ్చిన చైతన్యం శ్రీరామచంద్రుడైతే భూమి నుంచి వచ్చేటువంటి పరాప్రకృతి అమ్మవారు. దాన్ని విశ్వనాథ్ గారు ఎలా చెబుతున్నారో చూడండి. కల్పవృక్షంలో 18 మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఏ పునర్మంటి నుండి ఉదయించిన జానకి, ఏ పునర్మంటి నుండి ఉదయించిన జానకి, మింటి నుండి ఆవాపము గన్న రాఘవుడు వచ్చి, రుగధ్వజులందు నుండి ద్యావా పృథువులు సమాహరణ భావము పొందిన రీతి, సంగమౌ వ్యావృతి పండు వెన్నెలమయం బుగ్గ చేసెదరు ఆత్మరోదసిన్. ఆత్మనే రోదసిని పండు వెన్నెలమయంగా చేస్తుంది ఆ దాంపత్యము. ఆ రెండు భూమి ఆకాశం ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి, కానీ వాటి సమాహరణమే వివాహము అని చెప్పారు విశ్వనాథ్ గారు. దానినే వైరాగ్యం అని ముందు చెప్పాను కదా. పాతివ్రత్యం అనేది స్త్రీకి ఎంత అవసరమో ఏకపత్ని వ్రతం అనేది పురుషుడికి అంత అవసరమని చెప్పారు. శ్రీరామచంద్ర ప్రభువు లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు: కచ్చిజ్జీవతి వైదేహి ప్రాణై ప్రియతరా మమ
సౌమ్య నమే విద్యా భవిష్యతి. సీతాదేవి లేకపోతే మరి నేను లేను, నా జీవితం అంతా మిథ్యగా మారుతుంది, ఆమె వినా నేను లేనని లక్ష్మణుడికి చెబుతున్నాడు. ఇక సీతమ్మ వారు మొదట్లో అరణ్యాలకు నువ్వు ఎందుకు సీత, నువ్వు చాలా సుకుమారివి, అక్కడ చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది, వద్దన్నాడు. అదేంటి స్వామి అలా మాట్లాడుతున్నారు, మీరు లేకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, మీరు నన్ను తీసుకుపోవాల్సిందే తప్పదు ఎలా చెప్తుంది. అనన్య భావానురక్త చేతసం త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం నయస్వమాం సాధు పురుష్వయాచనాం నదేవయాతో గురుతా భవిష్యత్. నువ్వు లేకుండా నాకు మరణమే, కాబట్టి ఉన్న చోటే నేను సంతోషంగా ఉండగలను, కష్టాలు సుఖాలు అనే దాంట్లో సంబంధం లేదు అని. మరి ఇలాంటి మోడర్న్ సీతమ్మలు ఉన్నారు. నువ్వు ఎక్కడికైనా తెలుగు, హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు వెళ్ళు, సూర్యాపేట వరకు వెళ్ళు, అప్ అండ్ డౌన్ చెయ్యి, వందే భారత్లో కూడా వచ్చాయి, నీకు సమస్య లేదు. నేను మాత్రం సిటీ బదిలీ రాను. నువ్వు తిరగలేనంటావా, అక్కడే రూమ్ తీసుకొని ఉండిపో, వీకెండ్స్ లో రా అని చెబుతున్నారు ఇప్పుడు మన సీతమ్మలు, మోడర్న్ సీతమ్మ. ఇక స్నేహ ధర్మానికి వస్తే, స్నేహం అంటే ఇప్పుడు పిల్లలు సినిమాల్లో చూపించుకుంటారు, ఒరే మామ ఓరే బాబా, అది కాదండి స్నేహం. స్నేహ ధర్మం ఏమిటో సుగ్రీవుడు రాముడి మధ్యలో చూపించారు. ఒక చక్కని శ్లోకాన్ని కోట్ చేశారు మా తమ్ముడు ప్రభాకర్. ధనత్యాగం సుఖత్యాగో దేహత్యాగో వివా పునః వయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధం. స్నేహం కోసం ధనాన్ని త్యాగం చేయవచ్చు, సుఖాన్ని త్యాగం చేసి ఆఖరికి దేహాన్ని కూడా త్యాగం చేయగలిగిన వాడే నిజమైనటువంటి ఫ్రెండ్. ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి ఒక ఆంగ్ల ఎస్సేయిస్ట్ ఉన్నారు, చాలా ప్రసిద్ధుడు, ప్రిన్స్ ఆఫ్ ఎస్సేయిస్ట్స్ అనే ఆయన బిరుదు. ఆయన ఆఫ్ ఫ్రెండ్షిప్ అని ఒక చక్కని వ్యాసం రాశారు. ఆయన అందులో చక్కని మాట్లాడతారు, మిత్రులారా, ద రియల్ రెమెడీ ఫర్ ద ఫ్లాటరీ ఆఫ్ మ్యాన్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ అన్నట్టు. ఒక స్నేహితుడు గొప్పవాడే కావచ్చు కానీ స్వోత్కర్ష చేసుకుంటూ ఉంటుంటే వాడిని కర్మ చేయగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఎవడు వాడు? ఫ్రెండ్. అబ్బా చూసాములే రాలి సంగతిలో చూసుకో అనగలిగిన వాడు ఫ్రెండ్ ఒక్కడే. అన్నా కూడా సహించి సరే అని నవ్వగలిగిన వాడు వీడు. అటువంటి ఉదాత్తమైనటువంటి ప్రేమ మిత్రుడు అక్కడ కూర్చొని ఉన్నాడు చూడండి, యోగానంద స్వామి. నా ఉపన్యాసం వినాలని కర్ణాటకలోని యాదగిరి నుంచి ఏమంటే నా ఫ్రెండ్ 50 సంవత్సరాల స్నేహం, 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఒకే బెంచి మీద, కేవలం నా మీద ప్రేమతోనే వచ్చాడు మిత్రుడు. ఇక సోదర ప్రేమ అయితే అధ్యక్షుడు వారు చెప్పారు, నిజమైన అన్నదమ్ములు ఎలా ఉండాలి. నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః పృష్టమన్నం ఉపానీతం అశ్నాతి చతం వినా. కౌసల్య కానీ కైకేయి కానీ చక్కని రుచికరమైన భోజనము శ్రీరాముడికి పెట్టినప్పుడు అమ్మా లక్ష్మణుడికి పెట్టారా, లక్ష్మణుడు తిన్నాడా? కేవలము శరీరాలే వేరు రామ లక్ష్మణుడు. ఆ విధంగా ఐడియల్ బ్రదర్హుడ్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళు. అప్పుడప్పుడు లక్ష్మణుడు కొంచెం ఆవేశపడు, చిన్న వయసు కాబట్టి కొంత తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు కూడా కరెక్షన్ చేస్తుంటాడు రాముడు. భరతుడు వస్తున్నాడు సైన్యమని తీసుకోనంటే అపార్థం చేసుకున్నాడు లక్ష్మణుడు, మన మీద దాడి చేయడానికి వస్తున్నాడేమో అన్నయ్యా, వాడు ఎప్పుడు అలా చేయడానికి చాలా పొరపాటు పడుతున్నామని సరిదిద్దాడు. ఇక పితృవాక్య పరిపాలన, రోజు రోజుకి ఆ పదము దాని యొక్క అర్థమే తన విలువను కోల్పోయే పరిస్థితి వచ్చింది మిత్రులారా.